ఈ మధ్య కాలంలో మన మన్మధుడు నాగార్జున గారికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఆ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే నాగార్జున గారు ఒకానొక సందర్భంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోంచి బయటికి వస్తుండగా ఆయనతో కలిసి సెల్ఫీ తీసుకోవాలి అంటూ వచ్చిన ఓ అభిమానిని ఆయన పక్కన ఉన్న బాడీ గార్డులు తోసేయడం, పైగా అదేది పట్టించుకోకుండా నాగార్జున గారు వచ్చారు అంటూ ట్విట్టర్ని వేదికగా చేసుకుని సోషల్ మీడియాలో నాగార్జున గారిని దారుణంగా ట్రోలింగ్కి గురిచేశారు. అదంతా తెలుసుకున్న నాగార్జున గారు ఇవన్నీ జరిగినట్టుగా నాకు తెలియదు అంటూ ఆయన ఎంతో బాధపడుతూ స్వయంగా మళ్లీ ఎయిర్పోర్ట్కు వెళ్లి ఆ అభిమానితో సెల్ఫీ దిగి అపాలజైజ్ చెప్పారు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని. ఇక ఇదంతా సద్దుమడిగింది అనుకుంటున్న నేపథ్యంలోనే నాగార్జున గారి కుటుంబంలో ఓ హ్యాపీ మూమెంట్. నాగ చైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక ఇదే విషయాన్ని తాను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అందరితో షేర్ చేసుకున్నారు. అన్ని అభిప్రాయాల్ని ఎంతో చక్కగా అందరితో పంచుకునే నాగార్జున గారు ఇప్పుడు పూర్తి విషాదంలో మునిగిపోయి ఉన్నారు. దానికి గల కారణం ఏంటయా అంటే నాగార్జున గారు మాదాపూర్లో 3 ఎకరాల్లో కట్టించిన ఎన్ కన్వెన్షన్ హాల్ని అక్రమ నిర్మాణాల్లో కట్టించబడింది అంటూ కూల్చివేతకు గురి చేయడం. ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేస్తుందని చెప్పాలి. ఇలాంటి నేపథ్యాన్ని మరియు ట్విట్టర్ని వేదికగా చేసుకుని నాగార్జున గారు అసలు విషయాన్ని బయటపెట్టారు. ఆయన చెప్పుకొస్తూ ఇప్పటికే ఉన్న స్టే ఆర్డర్ మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కి సంబంధించి చట్ట విరుద్ధంగా కూల్చివేయడం నన్ను చాలా బాధకు గురి చేసింది. ఇది నా పరువు ప్రతిష్టకి సంబంధించిన విషయం. నా రెప్యుటేషన్ని దెబ్బతీస్తుంది ఇలాంటి పనులు. నా రెప్యుటేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కొన్ని విషయాలను అందరి ముందు తీసుకురావాలనే ఈ విషయాన్ని మీ అందరితో చెప్తున్నాను. ఇక మేము ఎటువంటి చట్టవిరుద్ధమైన పనులు చేయలేదు. ఈ భూమి పట్టా భూమి కాగా ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. పైగా ఈ భవనానికి సంబంధించి ఆల్రెడీ కోర్టులో కేసు నడవడం, పైగా దీని గురించి కోర్టులో స్టే ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. తప్పుడు సమాచారంతో ఈ బిల్డింగ్ని కూల్చివేశారు. ఇది నిజంగా అన్యాయం. ఈ కూల్చివేతకు ముందు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోర్టు ద్వారా నోటీసులు కానీ అధికారుల ద్వారా సమాచారం కూడా రాలేదు. తప్పుడు సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఇలా నా ఆస్తిని కూల్చడం నిజంగా దారుణం. ఈరోజు ఇవన్నీ విషయాలు మీ ముందుకు ఎందుకు తీసుకువస్తున్నాను అంటే నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఒకటే. నేను ఎలాంటి అక్రమదారుల్లోనూ ఎలాంటి అక్రమ చర్యలు చేపట్టలేదు. కోర్టులో కేసు నడుస్తోంది. ఒకవేళ కోర్టు నిజంగా నేను కట్టించిన నిర్మాణం అక్రమ ఆస్తుల దారిలోకి వస్తుంది అని తెలిస్తే నేనే కూల్చివేసేవాని. ఈరోజు నాకు జరిగిన ఈ అన్యాయాన్ని నేను కోర్టు దాకా తీసుకువెళ్ళి న్యాయం జరిగేదాకా పోరాడుతాను. ఇది నా పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. నా శ్రేయోభిలాషులు, నా అభిమానులకి అందరికీ నేను తెలియజేసుకుంది ఒకటే. నేను ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడలేదు అన్న విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయన షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.